నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. వైసీపీ వాళ్ళు ఉత్తరాంధ్ర వేదికగా ఒక భారీ స్కెచ్ వేయబోతున్నారట. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీని మీద నిఘా పెట్టాయి. సరే, ఆ స్కెచ్ ఏంటి అంటే మనం గత కొంతకాలంగా వింటూ వస్తున్నాం. ఏంటి, కాపు మహాసభ. ఇది కాపు మహాసభ అనడం కన్నా వైసీపీ వాళ్ళు నిర్వహిస్తున్న కాపు సభ ఉత్తరాంధ్రలో పెట్టబోతున్నారు. నెక్స్ట్ ఈ మధ్యన చూసుకుంటే వైసీపీ కార్యాలయంలో బీసీలకు సంబంధించి కూడా ఒక మీటింగ్ జరిగిందంట. అంటే కూటమి నుండి ఎలా వేరు చేయాలి ఈ రెండు గ్రూపుల్ని అని చెప్పేసి. మరి ఈ సామాజిక వర్గాల్ని దూరం చేయాలి అనుకునే దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారా అవ్వరా అనేది సెకండరీ. బట్ ప్రభుత్వంలో ఎంత అన్ని సమన్వయంగా జరుగుతున్నా కానీ, ఎంత సంక్షేమం అభివృద్ధి జరుగుతున్నా కానీ ఎక్కడొక్కడ చిన్న చిన్న తప్పులు తప్పిదాలు లాంటివి ఉంటాయి. మరి వీటిని ఎత్తి చూపి వీటిని ప్రశ్నించాల్సింది పోయి ఇలా కులాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని ఎందుకు వైసీపీ చేస్తుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు కంచెల్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఉత్తరాంధ్ర వేదికగా వైసీపీ వాళ్ళు కాపు సభని నిర్వహించాలని చెప్పేసి చూస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఏం చేసినా సరే కూటమి నుండి తూర్పు కాపు ఇలా మనం అంటూ ఉంటాం కదా, ఈ సామాజిక వర్గాన్ని దూరం చేయాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అదొకటేనా బాబు అనుకుంటే ఇటు బీసీ సామాజిక వర్గం నుండి కూడాను కాస్త వ్యతిరేకత పెంచడం కోసం అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నారు, మీరు కాపులకు ఇచ్చారు కానీ బీసీకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు అనే ఒక కొత్త క్వశ్చన్ కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. అసలు వైసీపీ వాళ్ళ ప్లాన్ ఏంటి ఉత్తరాంధ్ర వేదికగా? ప్లాన్ ఏముంది, వాళ్ళు ఏదో ఒక విధంగా అధికారాన్ని కైవసం చేసుకోవాలా. పోతే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావజాలం వికటిచ్చే కదా కూటమికి పట్టం కట్టింది ప్రజలు. ఆ విషయాన్ని విస్మరిస్తున్నారు. వాళ్ళ కుటిలత్వం, వారి ధిక్కార ధోరణి, వారి ఆధిపత్య ధోరణి, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు, వీటన్నిటికీ విసుగు చెందే కదా వారి అవినీతి, వారి దోపిడీ, వారి అరాచకం, వారి దాడులు దౌర్జన్యాలకి అట్టుడికే కదా రాష్ట్ర ప్రజలు విసిగి వేసారి పట్టానికి 94% స్ట్రైక్ రేట్తో అధికారం కట్టబెట్టింది. ఇంకా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు. వాళ్ళు పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కనిపోతున్న సామెత అలా ఉంది వారి వైఖరి. ఇప్పుడు ప్రశాంతతకి మారుపేరు ఉత్తరాంధ్ర, చాలా మారుపేరు ప్రశాంతతకి. చాలా సౌమ్యులు, చక్కటి సహజ వనరులు ఉన్న ప్రాంతం, చక్కటి ప్రకృతి ఉన్న ప్రాంతం, చక్కటి సముద్రం ఉన్న ప్రాంతం. సముద్రం ఎంత విశాలంగా ఉంటుందో విశాఖ తీరం కూడా అంత విశాల హృదయం కలిగి ఉంటుంది. మరి ఆ ప్రాంతంలో చుచ్చుబెట్టడానికి కడప నుంచి వైసీపీ రౌడీల్ని అంతా విశాఖ లాడ్జీల్లో చేరిపోయారు. అప్పుడు ఆయన 3 ముక్కలాట అన్నప్పుడు అక్కడ ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చాలా విల్లాలుగా కట్టాడు. అట్లాగే ఆయన కడప జిల్లా నుంచి పోయిన రౌడీలంతా లాడ్జీల్లో తెస్టేసి చాలామంది లాడ్జీలు బిల్లులు కూడా సరిగ్గా కట్టకుండా లాడ్జీ నిర్వాహకులను కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసాం. అదేవిధంగా అరాచక శక్తులు, కడప జిల్లా నుంచి వైసీపీ నుంచి పోయిన కార్యకర్తలు, ఆ అరాచక శక్తులు అసలే ఉత్తరాంధ్ర ప్రశాంతమైనటువంటి ఆ సముద్ర జలాల్లో పోతే కెరటాలు వచ్చినట్టు వీళ్ళు ఒక అలజడి సృష్టించారు విశాఖను. దానికి విసిగి వేసారిపోయారు. ఆయన సొంత తల్లిని ఒకసారి అక్కడ పోటీ పెట్టాడు. సొంత తల్లి ఓడిపోయింది, రాజశేఖర రెడ్డి గారి భార్య. అదేవిధంగా 3 ముక్కలాట అన్నాడు. 3 ముక్కలాట అంటే విశాఖే మా కార్యనిర్వాహక రాజధాని అన్నాడు. అక్కడ ఓడిచ్చారు, అంతకుముందు ఓడిచ్చారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ మా శాసనసభ్యులు గెలిచారు. మేము ఇప్పుడు అధికారంలోకి కూటమి తరఫున అధికారంలోకి వచ్చినా అక్కడ అందరూ గెలిచారు మాకు. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఒక 2 సీట్లు తప్పితే. ఈ నేపథ్యంలో ఆ ప్రశాంతతకి మారుపేరైన ఆ ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి విఫలమయ్యాడు. కార్యనిర్వాహక రాజధాని ఉత్తరాంధ్రకి ముఖ్య పట్టణమైన విశాఖలో పెడుతున్నానని చెప్పి 5 ఏళ్ళు అక్కడ విఫలమయ్యాడు. విఫల ప్రయోగం. తిరిగి మరలా ఇప్పుడు నిర్వహించబోయే సభ కూడా విఫల ప్రయోగం అవుతుంది. ఈ నేపథ్యంలో
అధికారం ఇచ్చింది మాకా వారికే? కూటమికి అధికారం కట్టబెట్టారు. అంటే వారి ఆలోచనలు మానవత్వానికి, మంచితనానికి, పోతే సమాజ సేవకి, సమాజ ఔన్నత్యానికి, సంస్కృతి సభ్యతలను పెంచడానికి అనువుగా లేవు. అంత దౌర్జన్యపూరితంగా, దాడుల పరంగా, దోపిడీల పరంగా, పోతే దాష్టికంగా ఉంది. పోతే ఈ జులుం మేము తట్టుకోలేము కాబట్టి మీరు వద్దు బాబు అని చెప్పేసి కూటమికి పట్టం కట్టారు. ఆ నేపథ్యంలో అధికారం మాకు ఇచ్చినప్పుడు మమ్మల్ని ఆలోచన చేయమనిగా. ప్రజలు తమ బాగోగులకి, తమ అభివృద్ధికి నిరంతరం ప్రణాళికలు రూపొందించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి కూటమికి అధికారం ఇస్తే వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళ ఆలోచనలను అమలు చేయమంటారు. వాళ్ళ ఆలోచనలు అమలు చేయమంటే మాకు వాళ్ళకి పట్టిన గతి పడుతుంది. వాళ్ళ ఆలోచనలు పనికిరావనే కదా విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. అందుకని మమ్మల్ని స్వీయంగా ఆలోచించి కూటమి 3 పార్టీలు కలిసి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు మంచి ప్రణాళికలు రూపొందించి, మంచి పథకాలు రూపొందించి, మంచి ఆలోచనలు చేసి సమాజ గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రథమ స్థానంలో ఉంచమని, అదేవిధంగా తీర ప్రాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో 1000 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో అక్కడ సహజ భౌగోళిక వనరులకు అనుగుణంగా అక్కడ పరిశ్రమలు, హార్టికల్చరు, సెరికల్చరు, అదేవిధంగా డ్రోన్స్, పోతే ఈ పరిశ్రమలతో అక్కడ వర్ధిల్లింప చేయమని, అట్లాగే ఉత్తరాంధ్ర ప్రజల్ని ఆదుకోమని, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రజల్ని ఉద్ధరించమని, ప్రజలు మాకు పట్టం కడితే రాజధాని ఫలానా చోట ఉండాలా, ప్లాన్ ఏ అంటాడు, ప్లాన్ బి అంటాడు, ప్లాన్ సి అంటాడు, డి అంటాడు. ఇప్పటికి 6 రాజధానులు ఆయన నినదించింది. మొదట దొనకొండ, 2 నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్, 3 గుంటూరు విజయవాడ మధ్యలో నేషనల్ హైవేకి అడ్డు ఇటుగా దాబా హోటల్స్ లాగా పెడదాం, 4 అమరావతి నా రాజధాని, 5 3 ముక్కలాట, 6 మావి గన్, 7 ఇప్పుడు విజయవాడ రాజధాని అంటున్నాడంట. అది కాడ కాదు 8 ఇప్పుడు మరలా దొనకొండ అంటున్నాడంట. మరలా మొదటికి వచ్చాడు. మొదట నేను తెచ్చింది మతి స్థిమితం లేనివాడు. ఒక మతి స్థిమితం లేనివాడు రాజ్యాంగం ప్రకారం ఏ పదవికి అర్హత లేదు. ఈవెన్ పంచాయతీ వార్డు మెంబర్కి కూడా పనికిరాడు. మరి విశాలమైన 5 కోట్ల ప్రజలున్న ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా భావి ఆంధ్ర భాగ్య విధాతల్ని, భావి ఆంధ్రప్రదేశ్ భాగ్యరేఖల్ని నిర్ణయించే చోదక శక్తి అయినటువంటి ఆ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించే వ్యక్తి మతి స్థిమితం లేకుండా ఇష్టారాజ్యంగా ఒక పిచ్చివాడి చేతుల్లో లాగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ప్రజలు పొరపాటున ఈ మతి స్థిమితం లేని వాడిని గ్రహించక ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈ మతి స్థిమితం లేని జగన్మోహన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం ఎంత నాశనం అవుతుందో ప్రజలు ఇప్పటికే గ్రహించున్నారు. కాబట్టి వీరు పెట్టాలనుకున్నటువంటి ఏ రకమైన కుల సభలైనా ఇప్పుడు కార్యక్రమాలు వారి పార్టీకి సంబంధించినవి కావచ్చు, అవి వాళ్ళ అంతర్గత విషయాలు కావచ్చు, కానీ సమాజంలో విద్వేషాలు పెంచడానికి, సమాజాన్ని నిట్ట నిలువున చేల్చడానికి, తద్వారా ఆ విధంగా చేయడం అంటే దేశద్రోహ నేరానికి పాల్పడినట్టు అవుతుంది. కాబట్టి ఏ సభలు, ఏ సమావేశాలు పెట్టుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించినా అది దుర్వినియోగం అయితే అది సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సమాజంలో అశాంతిని రేకెత్తించడానికి, సమాజాన్ని దారి తప్పించేటట్టు పెడమార్గంలో నడిపించడానికి వారి సభలు సమావేశాలు తోడ్పడితే అది దేశద్రోహ నేరం కిందకు వస్తాయి. కాబట్టి వాళ్ళు మీద దేశద్రోహ నేరం కేసులు బుక్ చేయాల్సి ఉంటుంది. వారు ఏ పని చేసినా సమాజాన్ని మేలుకొల్పడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజంలో సామరస్యం సాధించడానికి, సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందించుకోవాలి. కానీ ఈ కులాల వారీగా, మతాల వారీగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడానికి, పోతే వ్యక్తిగతంగా
నాయకుల్ని టార్గెట్ చేసి అనుచితమైనటువంటి ప్రసంగాలు చేయడానికి ఆ సభలను వారు వాడుకుంటే పోతే ప్రజలు గమనిస్తారు. అదేవిధంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి వారి సభ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ తూర్పు కాపులు, బొత్స సత్యనారాయణ తూర్పు కాపు వంశానికి చెందినవాడు. తూర్పు కాపులు వేరు, అసలు కాపులు వేరు. అసలు కాపులు వేరు. అలా చీల్చి వాళ్ళు తూర్పు కాపులని, అసలు కాపులని, మళ్ళీ ఆ కాపుల్లో మళ్ళీ బల్జ, ఒంటరి, కృష్ణ బల్జ, సూర్య బల్జ, ఇట్లా రకరకాలుగా వర్గీకరణ చేసి వాళ్ళు కుల మతాలను రెచ్చగొట్టాలని ఉన్నారు. అదేవిధంగా బీసీలు అంటే ఒక కులం కాదు, సహస్ర వృత్తులలో ఉన్నారు. అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 140 కులాల దాకా ఉన్నట్టు నాకు గుర్తు. 140 పైన నోటిఫై అయినాయి బీసీల్లో. అంటే మధ్య మధ్యలో ప్రభుత్వాలు నోటిఫై చేస్తుంటాయి, కొన్ని కులాలను తొలగిస్తుంటాయి, మళ్ళీ నోటిఫై చేస్తుంటాయి. ఇప్పుడు 139లో 140 కులాలు ఉన్నట్టున్నాయి. కాబట్టి బీసీలు అందరినీ వీళ్ళు కలపాలనుకుంటే మంచిదే. సమాజంలో అందరి మధ్య సామరస్యాన్ని తీసుకొస్తామంటే మంచిది, ఎందుకు కాదు. వాళ్ళు గద్దెనెక్కడానికి రాంగ్ రూట్లో, వాళ్ళు షార్ట్ కట్ రూట్లో వాళ్ళు ఈ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తే పోతే ఇంటెలిజెన్స్ నివేదిక ఈ విధంగా ఉందని మీరు చెప్పిన మాటలను బట్టి ఆ ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించడం అనేది సహజం. కాబట్టి ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంటుంది. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఈ రెచ్చగొట్టే ధోరణులు, సమాజాన్ని చీల్చే కుట్రలు, కుతంత్రాలని ఎప్పటికప్పుడు చెక్ పెట్టడానికి పోలీస్ యంత్రాంగం కూడా అడ్డుకుంటుంది. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ విషయాలన్నీ. వాళ్ళ కుట్రలు, కుతంత్రాలు ఇంకా వాళ్ళ ధోరణి మార్చుకోలేదా, వాళ్ళ పరివర్తన రాలేదా, వాళ్ళ జ్ఞానోదయం కలిగేది ఎప్పుడు. కాబట్టి అసలుకి మనం ఆఖరికి అతను ప్రతిపక్షానికి కూడా పనికిరాడని తీర్పిస్తే, చివరికి ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్ష నాయకుడికి కూడా పనికిరావని తీర్పిస్తే ఇంకా బుద్ధి మార్చుకోలేదని చెప్పి ప్రజలు అనుకునే విషయాలను వాళ్ళు గ్రహించుకోకుండా వాళ్ళ రౌడీ పద్ధతుల్ని, వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్ విధానాలని, వాటిని వాళ్ళ బాధను ప్రపంచం బాధ చేయడమే తప్పితే ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ప్రవర్తన ఎలా ఉండాలా అని సింహావలోకనం చేసుకోకుండా, జ్ఞానోదయం పొందకుండా వారు వ్యవహరిస్తున్న విధానానికి ప్రజలంతా తలదించుకుంటున్న పరిస్థితి వీరిలో మార్పు రాదని. కాబట్టి ప్రజలారా మీరంతా ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మన సమాజ బాగు కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి కూటమికి మీరంతా నైతికంగా మద్దతు ఇచ్చి పోతే ఆ దుష్ట శక్తుల్లో భర్తం పట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.